నా తండ్రి ఇంట అనేక స్థానములు కలవు అని అన్నాడో, ఎవరైతే నా తండ్రి చిత్తము ఈ లోకము జరగాలి అని అన్నాడో, ఎవరైతే నా తండ్రి రాజ్యము ప్రకటించడం కోసం నేను వచ్చాను అని అన్నాడో, ఆ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి పరితపించే ఈ యేసుక్రీస్తు ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే ఏంటి? కళ్ళు మూసుకుని ఒకసారి ప్రవీణన్ వచ్చాడు, నువ్వు పరలోకం వెళ్తావా నరకంలో వెళ్తావా అంటే నేను పరలోకం వెళ్తానని చెయ్యట్టాను, అప్పుడు నేను అంగీకరించినట్లు అని అనుకుంటే మీరు మళ్ళీ తప్పులో కాలేసినట్లే. అంగీకరించడం అని అంటే పరలోకానికి పోతాను అనే నిర్ణయం కాదు. అంగీకరించడం అని అంటే యేసు క్రీస్తును పోలిన జీవన విధానం జీవిస్తాను అన్న కమిట్మెంట్, యేసును పోలి జీవిస్తాను అన్నటువంటి నిర్ణయం, యేసు క్రీస్తును పోలి జీవిస్తాను అని నువ్వు తీసుకునే నిర్ణయమే అంగీకారము. యేసు ప్రకటించిన రాజ్యమును అంగీకరించటం, యేసు ప్రకటించిన తిరిగి జన్మించే అనుభవాన్ని పొందటం, యేసు ప్రకటించిన దేవుని రాజ్యములో అడుగెడటం, ఇవన్నీ కూడా అంగీకరించడం అంటే అర్థం. ఎందరో ఆయన అంగీకరించడో వారందరికీ మళ్ళీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము తన నామమందు అనంటే యేసుక్రీస్తు అన్న పేరు అని కాదు అర్థం. తన నామము అంటే ఆయన అధికారం, ఆయన దేవుని ప్రాతినిధ్యం, ఆయనకున్నటువంటి సృష్టికర్త అనేటటువంటి పొజిషన్, దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అని దాని అర్థం కదా. ఆ అర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు అధికారాన్ని నమ్ముతారో, ఆ అధికారం కింద నేను బ్రతుకుతాను అని నిర్ణయించుకుంటారో, వారికి ఏమవుతుంది? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. కోల్పోయిన అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. ఏంటా అధికారం? పరలోకం పోవటమా? కాదు. లేకపోతే దాన్ని ఏమంటారు? బజ్జీలు నూనెలు వేసి కాల్చినట్టు నరకంలో నేను కాలుతా ఉంటారు అని చెప్తా అంటే దానికి భయపడి అమ్మ నేను అటుకడికి పోను ఆయన, నేను యేసు ప్రభువు నమ్ముకుంటే బజ్జీలాగా కాల్చబడను కాబట్టి, అంటే చికెన్ తందూరి కాకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభువు నమ్ముకోవాలని ఒకటి చెప్తే నువ్వు చేయెత్తావు అని అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్. నువ్వు చాలా పొరపాటు పడ్డావు. Christianity is not about నరకం అండ్ పరలోకం. Christianity is about Jesus. యేసు క్రీస్తును పోలి జీవించడం క్రైస్తవం. యేసు క్రీస్తును పోలి ఎక్కడ జీవిస్తాం? ఇక్కడ బ్రతికి ఉండగా నూతన సృష్టిగా మనము అవుతాం. చదువు మంగ కంటిన్యూ చేయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే డేరా వేసెను.